హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నేర్గా వీడియోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో చేయబోతున్న కూర వచ్చేసి వంకాయ తీగూర చేస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం 1/2 కిలో 4 వంకాయలు తీసుకుంది, 2 ఎర్రగడ్డలు, 4 పెద్ద సైజు టమోటాలు, వంకాయలు ఎర్రగడ్డలు టమోటాలు వాటర్లో కడిగేసుకుని ఇప్పుడైతే ఈ వంకాయల్ని ఎర్రగడ్డల్ని టమోటాలని ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత ఇంకో పాత్రలోకి ఒక 2 చెంబులు వాటర్ తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేద్దాం. ఈ ఉప్పు ఎందుకు వేస్తున్నాం అంటే వంకాయలు కోసినప్పుడు అవి మనం వాటర్లో ఉప్పు వేయకుండా వేసామనుకోండి నల్లగా కరుణెక్కేస్తాయి అనమాట. అలా నలుపు కలర్ రాకుండా ఉండేదానికోసం ఈ వాటర్లో కొంచెం ఉప్పు వేసి తర్వాత వేసుకుంటే వంకాయలు వైట్గానే ఉంటాయి కట్ చేసినా కూడా. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా సాల్ట్ వేసిన వాటర్లో వంకాయలు కట్ చేసేసుకుంటే ఆ ముక్కలు వైట్గానే ఉంటాయి, బ్లాక్గా రావు అనమాట. వంకాయ అయితే మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంది, అలాగే ఎర్రగడ్డలు కట్ చేసింది, టమాటాలు కూడా కట్ చేసింది. గ్యాస్ మీద అయితే కళాయి పెట్టేసి అందులో ఒక 2.5 స్పూన్ ఆయిల్ పోసింది ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు అందులో 1 స్పూను తిరగమాత గింజలు కొద్దిగా దూరం వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు. ఈ ఎర్రగడ్డ ముక్కలు దూరగా వచ్చిన దాకా ఎంచుకున్నాం. ఎర్రగడ్డలు ఈ మాత్రం దూరగా వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేద్దాం. వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం. ఒకసారి గడ్డితో మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం. మసాలా కారం కూడా వేసుకుందాం. 1 2 3 స్పూన్లు మసాలా కారం. తర్వాత సాల్ట్ వేసుకుందాం. 1.5 స్పూన్ సాల్ట్. ఇవన్నీ ఒకసారి బాగా కలిసిపోయే విధంగా కలుపుకుందాం. తర్వాత 1 చెంబు వాటర్ పోసుకుందాం. ఈ చెంబుతో 1 చెంబు వాటర్ పోసుకుందాం. ఒకసారి కూరను బాగా కలిపెట్టేసుకుందాం. కూర కొంచెం గుత్తంగా వచ్చిన దాకా ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, కూర ఉడికితే చూద్దాం. ఈ మాత్రం గుత్తంగా వచ్చిన తర్వాత కూర దించేసుకోవడమే. ఏదన్నా మాకు టైమింగ్ చెప్పండి అంటే టైమింగ్ అయితే ఒక 10-15 నిమిషాలు ఫ్రెండ్స్. టైమింగ్ ఉన్నా లేకపోయినా మనం పోసిన 1 చెంబు వాటర్ నీళ్లు ఈ విధంగా కొంచెం గుత్తగా వచ్చినంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వేడి అన్నంలోకి ఈ కూరని వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లకైతే ఈ విధంగా చేసి పెట్టండి. ఈ వంకాయ కూరలో చింతపండు పులుసు వేయలేదు. ఇంకోటి మిస్ అయింది ఫ్రెండ్స్, మామిడికాయ. ఎందుకంటే ఇది మామిడికాయ సీజన్ కాదు కాబట్టి. ఒకవేళ కానీ మామిడికాయ సీజన్ అయితే ఈ వంకాయలు ఒక పచ్చి మామిడికాయ వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అందులో పునారసకాయ కానీ పచ్చి మామిడికాయ ఉంటే వేసుకుని ఒకసారి తిని చూడండి, మీరే అబ్బా అంటారు. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్.